హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్వి రాబైట్స్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ సెక్షన్ గురించి మీతో డిస్కస్ చేయబోతున్నా. అదే ఐపీసీ 498A. ఇప్పుడు ఇదే సెక్షన్ భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 85గా రూపాంతరించింది. దీని మీద కొన్ని సూచనలను, నా పర్సనల్ ఒపీనియన్ని మీతో షేర్ చేయబోతున్నా. అలానే గౌరవనీయులైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ సెక్షన్ మీద తన అభిప్రాయాలను, మార్గదర్శకాలను రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి కూడా అందరికీ అర్థమయ్యేటట్టు వివరించబోతున్నాను. భారతదేశంలో సుమారు ఎవ్రీ ఇయర్ 1,00,000కు పైగా కంప్లైంట్స్ ఈ సెక్షన్ నుంచే నోట్ అవుతున్నాయి. ఈ సెక్షన్ ప్రధాన ఉద్దేశం వివాహిత స్త్రీలను వరకట్న వేధింపుల నుండి రక్షించడం. అంటే భర్త నుంచి కానీ, భర్త తల్లిదండ్రుల నుంచి కానీ, భర్త సైడ్ బంధువుల నుంచి ఈ సెక్షన్ వివాహిత స్త్రీలకు రక్షణ కల్పిస్తుంది. వివాహిత స్త్రీలకు ఈ సెక్షన్ ఒక అస్త్రం లాంటిది. వాస్తవంగా ఎవరైతే విక్టిమ్స్ బాధలకు గురవుతున్నారో, అత్తింటి వారి వేధింపుల నుంచి, భర్త వేధింపుల నుంచి, భర్త తాలూకు బంధువుల నుంచి ఈ సెక్షన్ అప్లికబుల్ అవుతుంది. అలానే కోర్టులో కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఆర్గానిక్ ఎవిడెన్స్ల వల్ల ఖచ్చితంగా శిక్ష పడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ అనేక సందర్భాల్లో 498A అనేది మిస్యూజ్ అవుతున్నట్లు అనేక మంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. గౌరవనీయులైన హైకోర్ట్స్, సుప్రీంకోర్టు కూడా ఈ సెక్షన్ మిస్యూజ్ అవుతుందని అనేక రకాల మార్గదర్శకాలను కూడా ఇవ్వటం జరిగింది. రీసెంట్గా గౌరవనీయులైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, అలానే జస్టిస్ మసీహలనతో కూడిన ధర్మాసనం 2022 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన 498A తీర్పులోని కొన్ని మార్గదర్శకాలను సమర్థిస్తూ వీరు కూడా మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. అవి: 1, వరకట్న వేధింపుల సమస్యలో తొందరపడి అరెస్టులు ఉండకూడదు. 2, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మినిమం 2 months గ్యాప్ ఇవ్వాలి. ఈ 2 months గ్యాప్లో ఎటువంటి అరెస్టులు ఉండకూడదు. ఈలోపు వారికి సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించాలి. 3, ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అవుతుందో ఇమీడియట్గా పోలీస్ వారు ఎక్యూజ్డ్ని, విక్టిమ్ని, ఆ ఫైల్ని ప్రతి జిల్లాలో ఉన్న FWC అంటే ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీకి రిఫర్ చేయాలి. ఇక్కడికి మాత్రమే పోలీసులు రిఫర్ చేయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో వివాద పరిష్కారానికి జరిగే చర్చల్లో అంటే FWCలో ఇరుపక్షాల నుంచి కనీసం 4 బంధువులు అటెండ్ అవ్వాలి, దీనిలో భాగస్వామ్యం అవ్వాలి. తదుపరి చర్చల అనంతరం FWC సంపూర్ణ నివేదికను పోలీసులకి, అలానే ఫ్యామిలీ కోర్ట్ అంటే మెజిస్ట్రేట్కి సమర్పించాలి. 4th one, ఈ 2 months పీరియడ్లో పోలీసులు ఎటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడకూడదు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఈ ఇన్స్ట్రక్షన్స్ని గౌరవనీయులైన సుప్రీంకోర్టు జారీ చేసింది. ఇది ప్రతి ఒక్కరు గమనించండి. ఇక్కడ పోలీస్ వ్యవస్థకు కూడా నేను చేసే అప్పీల్ ఒకటే: 498A కంప్లైంట్ మీ దగ్గరకు రాగానే ఇమీడియట్గా దుందుడుకు చర్యగా అరెస్టులు చేయకండి. ఒకవేళ హౌస్ ఆఫీసర్కి తెలియకపోతే మీ సుపీరియర్స్ని కాంటాక్ట్ అయ్యి విషయాన్ని తెలుసుకోండి. సుప్రీంకోర్టు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేసిందని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య తెలంగాణ స్టేట్ నుంచి, ఏపీ స్టేట్ నుంచి అనేక రకాల కాల్స్ నాకు వచ్చినాయి. చాలామంది హౌస్ ఆఫీసర్స్తో నేను మాట్లాడి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. అందుకని నేను అప్పీల్ చేస్తున్నా, తొందరపడకండి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులైనా, మార్గదర్శకాలైనా ల్యాండ్ ఆఫ్ రికార్డ్స్ అంటారు, వాటిని దయచేసి మీరు వైలేట్ చేయకండి. అయితే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం, నిజంగానే 498Aలో బాధితులు ఉంటే, విక్టిమ్స్, వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. యూ మస్ట్ రైజ్ యువర్ కంప్లైంట్ ట్రూలీ. ఆర్గానిక్గా ఎవిడెన్స్ మొత్తం ప్రొడ్యూస్ చేయండి. ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడాల్సిందే, ఫైట్ చేయండి. కాకపోతే ఈ సెక్షను అనేక రకాలుగా మిస్యూజ్ అవుతుంది. ఇది నేనంటుంది కాదు, ఓపెన్ సీక్రెట్. ఇది భారతదేశంలో కొన్ని కోట్ల మంది నోటమట వింటున్న మాట. ఇది 498A సెక్షన్ మిస్యూజ్ అవుతుంది. 498 సెక్షన్ ని మిస్యూజ్ చేస్తున్న మహిళలు, కోర్సును దయచేసి తప్పుదో పట్టించకండి. మీ స్వలాభం కోసం, మీ సొంత లాభం కోసం, మీ యుగోల కోసం
మీ లైఫ్ని పాడు చేసుకోవద్దు. కోర్ట్స్ విలువైన సమయాన్ని వృధా చేయొద్దు. ఈ ఖచ్చితంగా నిలబడవు. మీరు ఇష్టానుసారంగా కంప్లైంట్లో ఏది పెడితే అది రాసేసి ఎంత పడితే అంత డౌరీ వేసేసి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టారంటే నిలబడవు. ప్రతిదానికి ట్రయల్ ఉంటుంది, ఎవిడెన్సెస్ ఉంటాయి, స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉంటాయి. మీరు నిలబడాలి. ప్రతిదీ అప్లికబుల్ అక్కడ. ఇది వాస్తవంగా జరిగితే పెద్ద ఇబ్బంది ఉండదు. ఇదేనా క్రియేట్ చేసిన ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ ని క్రియేట్ చేసినా చాలా ఇబ్బంది పడతారు. అనేక సందర్భాల్లో కోర్ట్స్ ఇలాంటి దొంగ కేసులను ఫైల్ చేసిన వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేసింది. అది గుర్తుపెట్టుకోండి. 100కి చాలా వరకు 498A కేసులు ఫెయిల్ అవుతున్నాయి కోర్ట్స్ లో. బికాస్ ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ కేసెస్. అంత ఈజీగా అది కోర్ట్స్ తో చాలా స్మార్ట్ గా ఉంటాయి కోర్ట్స్. అడ్వకేట్స్ అంత ఈజీగా ఉండరు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిది ట్రయల్లో మీరు నిరూపించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అనవసరంగా పిచ్చి పిచ్చి పోకళ్ళకు పోయి యుగోలకు పోయి ఫాల్స్ కేసెస్ ని రైజ్ చేయకండి. మీ బంగారు భవిష్యత్తుని, ఒకవేళ అప్పటికి పిల్లలు పుట్టుంటే వాళ్ళ లైఫ్ని కూడా నాశనం చేయకండి. ఎన్నో కేసెస్ నేను అటెండ్ చేశాను పర్సనల్ గా. చుట్టుపక్కల వాళ్ళు చెప్పే సంగతులు, సార్ కేవలం ఈ అమ్మాయి లైఫ్ వాళ్ళ పేరెంట్సే తీసేశారు, ఎస్పెషల్లీ తల్లి, ఫ్రెండ్స్ వాళ్ళ మాటలు వినటం వల్లే ఈ అమ్మాయి వాళ్ళ లైఫ్ ని కోల్పోయింది. నేను డీల్ చేసిన మెజారిటీ ఆఫ్ కేసెస్ లో జెన్యూన్ గా ఉన్న కేసులు చాలా తక్కువ, వెరీ లిమిటెడ్ కేసెస్. రిమైనింగ్ మొత్తం ఫ్యాబ్రికేటెడ్ స్టోరీతో ఉన్న కేసెస్. కేవలం తల్లి మాటలు విని, తండ్రి మాటలు విని, అమ్మాయి స్నేహితుల మాటలు విని తన జీవితాన్ని కంప్లీట్ గా స్పాయిల్ చేసుకుంటుంది. ఇది మీకే లాస్. ఇది గుర్తుపెట్టుకోండి. 498 అంటే అంత ఈజీ కాదు. వన్స్ ఒకసారి సమస్య పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, FWCకి వెళ్ళినా నిలబడవు 99%. గుర్తుపెట్టుకున్న తర్వాత మాత్రమే మీరు స్టెప్ ఇన్ వేయండి. పోలీస్ స్టేషన్కైనా కోర్టుకైనా అంత ఈజీ కాదు. సొసైటీలో ఇప్పటికే ఓపెన్ సీక్రెట్ ఒకటి చెప్తాను వినండి. చాలా మంది నోటమంటి నుంచి వచ్చే మాట రైట్ నౌ ఇప్పటికి కూడా, మగాడిదేముంది సార్, అవసరమైతే ఫ్రెష్గా ఇంకో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతాడు, పోయేది ఆడదే. నేనంటున్న మాట కాదు అది. మీకు కూడా వినపడే ఉంటాయి ఈ మాటలు. వన్స్ డివర్స్ అయిపోయిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఎవరికైనా సరే, ఎస్పెషల్లీ ఫీమేల్కి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మ్యారేజ్ విషయంలో, బిడ్డలుంటే బిడ్డల విషయంలో, సొసైటీ విషయంలో, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు ఎలా చూస్తాడనే దాని మీద ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు సలహాలు ఇచ్చిన తల్లి, తండ్రి, స్నేహితులు ఎవరు ఉండరు. వెనక్కి తిరిగి చూసుకొని ఆలోచించుకుంటూ ఏమీ ఉండదు మీ లైఫ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకొని మీరు స్టెప్ తీసుకోండి. ఫ్యామిలీస్లో గొడవలు జరగవని నేను అన్నాను, ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కూర్చొని సెటిల్ చేసుకోండి, మాట్లాడుకోండి. యుగోలకి వెళ్ళమాకండి. పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళేది ఏంటండి? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫ్యామిలీస్ నిలబడతాయా? మీ తల్లిదండ్రులు మాత్రం మీ మొగుళ్ళతో, భార్యలతో చక్కగా ఫ్యామిలీస్ని మెయింటైన్ చేసుకుంటూ కాపురాలు చేసుకోవాలి. మీ కూతురు జీవితం పోతే హ్యాపీనా మీకు? ఇదేంటిది? ఇదేం ట్రెడిషన్, ఇదేం కల్చర్? ఇలాంటి మాటలు ఆ కూతుళ్ళకి చెప్పేది. ఎన్ని కేసెస్ నోట్ అవుతున్నాయి ఎవరికి తెలియదు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది ఒకటా రెండా? ఒక్కొక్క ఫ్యామిలీ కోర్టులో ఎస్పెషల్లీ 498 కేసెస్ హండ్రెడ్స్ ఆఫ్ నోట్ అవుతున్నాయి. ఇవన్నీ నిలబడవు. స్పాయిల్ చేసుకోవద్దు మీ లైఫ్ని. ఆలోచించండి. సమస్య వస్తే కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి. ఇంకొక ప్రధానమైన పాయింట్, భార్యాభర్తల మధ్య గ్యాప్ వస్తే మ్యాక్సిమం గ్యాప్ ఇవ్వకండి. సంవత్సరాలు, నెలలు కూర్చొని ఇరుపక్షాల పెద్దల్ని కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకొని ముందుకెళ్ళిపోండి. మాట్లాడుకుంటే ఏదైనా సెటిల్ అయిపోద్ది. కోర్స్ దాకా వెళ్తే ఏముంది? తల్లి మాట విని, తండ్రి మాట విని మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. వాళ్ళు బాగానే ఉంటారు. ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి. ఎస్పెషల్లీ లేడీస్ చాలా డ్యామేజ్ అవుతున్నారు. మగాడిది ఏమీ ఉండదు. ఒకవేళ డ్యామేజ్ అయినా తక్కువ డ్యామేజే ఉంటుంది. మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అప్పటికి పిల్లలు ఉంటే పిల్లల బాధ్యత కూడా వాడు తీసుకోడు, ఖచ్చితంగా తీసుకోడు. అసలు ముందు మీరే ఎవరు? వాడి పిల్లలు కావాలి, వాడు మాత్రం వద్దు మీకు. ఆ కాన్సెప్ట్లో ఉంటారు. రేపు ఇంకో మ్యారేజ్ చేసుకుంటే వాడు చూస్తాడు ఆ పిల్లల్ని?
ఎంత సఫర్ అవ్వాలి మీరు ఆలోచించండి. ఎస్పెషల్లీ మన హిందూ ధర్మం ఇది కాదు, ఏ ధర్మం అయినా సరే ఒకరితో లైఫ్ని పంచుకున్నప్పుడు ఆ ఒకరితోనే ట్రావెల్ చేసి ఎండ్ దాకా వెళ్ళిపోయేటట్టే చూడండి. నిజంగానే ఈ కేసుల్లో వాస్తవంగానే హెరాస్మెంట్స్ జరుగుతుంటే వదలకండి, ధైర్యంగా నిలబడండి, కోర్టులోనే వాళ్ళకి సమాధానం చెప్పండి, సరైన పనిష్మెంట్స్ వేసేదాకా నిలబడి ఫైట్ చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు సమస్య ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది కూర్చొని ఆలోచించండి. ఈ సమస్యను సెటిల్ చేయడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో అన్వేషించండి. చదువుకున్న వాళ్లే కదా, చదువు లేని వాళ్ళకైతే కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేయొచ్చు. ఇవాళ చదువుకున్న వాళ్ళతోనే ప్రాబ్లం వస్తుంది. 70% ఆఫ్ ది కేసెస్ గ్రాడ్యుయేట్స్, పీజీ, హైయర్ క్వాలిఫికేషన్స్తో ఉన్న వాళ్ళతోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పర్సనల్ యాటిట్యూడ్స్, పర్సనల్ లైఫ్, పర్సనల్ యుగోస్ దేనికి ఎందుకు యూజ్ అవుతాయి? సినిమాల్లో, సీరియల్స్లో చూపించినంత ఈజీ కాదు ఫ్యామిలీస్ అంటే. అవి జస్ట్ 2.5 hours ఎంటర్టైన్మెంట్. నిజ జీవితంలో అప్లికబుల్ చేసుకోమాకండి అవన్నీ. ఇది లైఫ్, ఇది జీవితాంతం నడవాలి. మనం నివసిస్తుంది సొసైటీ. ఇక్కడ కంప్లీట్గా లాస్ అయ్యేది మీరే. సలహాలు ఇచ్చిన తల్లో, తండ్రో, ఫ్రెండ్స్, ఎఫ్ఐఆర్ చేసిన పోలీసులు, ఫ్యామిలీ కౌన్సిలర్స్, మీ కేసుని టేకప్ చేసిన లాయర్స్, తీర్పు ఇచ్చిన జడ్జో కాదు. కంప్లీట్గా ఈ కేసులో మీరే లాస్ అవుతారు. యువర్ లైఫ్ ఈజ్ ఓన్లీ యువర్ హ్యాండ్స్. అనవసరంగా మీ మ్యాట్రిమోనియల్ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి. మీ బిడ్డల భవిష్యత్తుని స్పాయిల్ చేయకండి. తల్లి తండ్రి లేని పిల్లలుగా వాళ్ళని ఉంచకండి. స్మార్ట్గా ఆలోచించండి, జెన్యూనిటీగా ఉండండి, మంచి నిర్ణయాలు తీసుకొని వెళ్ళండి. ఎనీవేస్, ఫైనల్ కంక్లూజన్, 498A కేసుని మిస్యూజ్ చేయకండి. తప్పుడు కేసులు పెట్టకండి. ఖచ్చితంగా ట్రయల్లో నిలబడవు. మీరే ఇబ్బందులు పాలు అవ్వాల్సి వస్తుంది. దాన్ని గమనించుకొని స్టెప్ తీసుకోండి. థ్యాంక్ యూ.